గంగారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునందు మెగా హెల్త్ శిబిరం. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మనకి గవర్నమెంట్ చేపట్టిన 99వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఆరోగ్య శాఖలో హెల్త్ క్యాంప్ పెడుతుంది. గంగారం గ్రామం పంచాయతీ సర్పంచ్ కాకర్ల రేవతి హాజరైనారు. మండలం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి 340 మంది వచ్చారు. ఇది మధ్యాహ్నం, ఇది నైట్ వేసుకో. ఈ నొప్పులు ఉంటే వేసుకో, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? రైట్. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ ఎంఎల్హెచ్ పి కుమారి, జోష్న, వికాస్, హెచ్ఈఓ ఏ వెంకటేశ్వరరావు, హెల్త్ సిబ్బంది మరియు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రమేష్, మెడికల్ పిహెచ్డి గారు. 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సత్తుపల్లి మండలం గంగారం పిహెచ్సిలో వైద్య శిబిరం, మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. దీనికి మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి 6 స్పెషల్ డాక్టర్స్ వచ్చారు. అందులో పాటు మన సత్తుపల్లి మండల ప్రజలు చాలామంది వచ్చేసి ఈ క్యాంపుని సద్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా మనకి గైనకాలజీ, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, డెంటిస్ట్, అన్ని రకాల 6 రకాల స్పెషల్ డాక్టర్స్ చూశారు. అంతేకాకుండా ఎన్సీడీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్సీడీ కార్నర్గా పెట్టేసి ఎన్సీడీ లైన్ లిస్ట్లో ప్రిపేర్ చేస్తాం. ఎవరైతే మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా కొంతమంది చూసి వాళ్ళ రాష్ట్రాన్ని ఖమ్మం డిస్ట్రిక్ట్ రిఫర్ చేశాము. అంతేకాకుండా గైనకల్ స్థానంలో ఉన్న ఏఎన్సీ చెకప్ చేయించాము. ఎవరైతే కొంచెం పోస్ట్ మెనోపాజ్, బ్లీడింగ్ ఇది 100 రోజుల పని సందర్భంగా సీఎం ప్రణాళికలో ఆరోగ్యమే మహాభాగ్యం దాని ద్వారా హెల్త్ క్యాంప్ పెట్టి అనేక రకాలైనటువంటి రోగులకు చికిత్సను అందించడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు చూశారు, మంచిగా చూశారు, మాత్రలు ఇచ్చారు, మంచిగా చూసి మాత్రలు ఇచ్చారు. ఈరోజు గంగారం పిహెచ్సి హాస్పిటల్ నందు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్న డాక్టర్ గారికి, సిబ్బందికి, అదేవిధంగా సరైన పెట్టడం వలన పేదవారికి ఇది అనేది ఉపయోగపడుతుంది. మంచిగా ఇలాంటి మెగా క్యాంప్స్ ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్లో పెట్టాలి అని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. ఇక్కడ పెట్టడం వల్ల వృద్ధులకు మరియు పేదవాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం. మేము సత్తుపల్లి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి వచ్చాము.
ఇక్కడ బంగారం పిహెచ్సిలో మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తుంటే మేము అక్కడ పాల్గొనడానికి వచ్చాము. ఇవాళ నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యాము. వాళ్ళకి ఫ్రీ సర్వీసెస్ ఏంటి, లేకపోతే ప్రైవేట్లో గవర్నమెంట్లో ఎలాంటి నార్మల్గా టెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అందరు ప్రైవేట్కి వెళ్తారు, కాకపోతే ప్రైవేట్ కంటే గవర్నమెంటే చాలా బెస్ట్ అని మేము ప్రూవ్ చేస్తాము. అందరూ ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అయ్యి ప్రైవేటే బెటర్, అందులో హెల్త్ బాగుంటుంది అని అనుకుంటారు. కానీ గవర్నమెంట్లోనే ఎక్కువ ఆపరేషన్స్ అయినా అంటే కణజాలు మరి బాడీకి శక్తిని ఇస్తాయి, అంటే ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తాయి. డయాబెటీస్ ఫుడ్ నివారణ అంటే డయాబెటీస్ అంటే షుగర్ నియంత్రణ చేయడానికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి. అంటే ఎక్కువ అన్నం, గోధుమలు, చక్కెర ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు. రోజు పాదాల పరిశీలన, అంటే మన పాదాలకు దెబ్బ తగిలినప్పుడు కానీ వాటిని అబ్జర్వ్ చేస్తుండాలి, అవి ఎక్కువ పెరుగుతున్నాయి.